బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి కొంతమంది విమర్శలు గుప్పిస్తున్నారని, ఆయన ఏ జాతికి జాతిపిత అని ఎద్దేవా చేస్తున్నారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమది రాణి రుద్రమ్మ, సమ్మక్క సారక్క, దొడ్డి కొమరయ్య వంటి తెలంగాణ మహాపురుషుల జాతి అని ఆయన అన్నారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తాము ప్రతిపక్షంలోకి వచ్చాక కేసీఆర్ ను తులనాడుతూ కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ జాతి గురించి అడుగుతున్నారని, కానీ తెలంగాణ మట్టితో మమేకమైన వారికి, ఉద్యమాల ఉగ్గుపాలు తాగిన వారికి, ఆత్మగౌరవ పోరాటంలో కలిసి నడిచిన వారికి మాత్రమే జాతి అంటే ఏంటో తెలుస్తుందన్నారు. కానీ సమైక్యాంధ్ర సంచులు మోసిన వారికి జాతి గురించి ఏం తెలుస్తుందని అన్నారు. ఇటీవల ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ది ఏ జాతి, ఎవరికి జాతిపిత అంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణలో తెలంగాణ బాధుల జాతి, తెలంగాణ ద్రోహుల జాతులు ఉన్నాయని అన్నారు. మనం ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, ఇష్టం వచ్చినట్టుగా మన నాయకుడిని తూలనాడుతా ఉన్నారు, ఇష్టం వచ్చినట్టుగా వ్యాఖ్యానాలు చేస్తా ఉన్నారు. జాతి మీద, జాతి గౌరవం మీద ఎవరు పడితే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నేను వారికి అందరికీ ఒకటే చెప్తా ఉన్నా, తెలంగాణ మట్టితో మమేకమైన వాడికి, తెలంగాణ మట్టితో మమేకమైన వాడికి, ఉద్యమాల ఉగ్గుపాలు తాగిన వాడికి, ఆత్మగౌరవ పోరాటంలో కలిసి అడుగు నడిచిన వాళ్ళకి మాత్రమే జాతి అంటే ఏంటో తెలుస్తుంది, జాతి గౌరవం అంటే ఏంటో తెలుస్తుంది. సకల జనులు స్వరాష్ట్ర సమరంలో తెగించి కొట్లాడుతున్నప్పుడు, ప్రాణాలకు తెగించి మన నాయకుడు నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు, సమైక్యాంధ్రవాదుల సంచులు మోసే సన్నాసులకు జాతి తెలియదు, నీతి తెలియదు, గుర్తుపెట్టుకో. లాఠీ దెబ్బలు తిన్నోళ్లకు, జైళ్లకు పోయినోళ్లకు, తుపాకులకు ఎదురుబడి నిలబడ్డోళ్లకు జాతి అంటే, జాతి అస్తిత్వం అంటే ఏంటో తెలుసు. ఉద్యమకారుల మీదికి తుపాకులు తీసుకొని ఆ రోజు దాడికి వెళ్లిన ద్రోహులకు జాతి నిర్వచనం ఎట్లా తెలుస్తుంది? రక్తంలో పౌరుషం ఉంటే, డిఎన్ఏలో ఉద్యమం ఉంటే, ఆత్మాభిమానం అనేది ఎక్కడన్నా నీ శరీరంలో ఉంటే నీకు జాతి అంటే ఏందో, జాతి చరిత్ర అంటే ఏందో తెలుస్తుంది. కానీ జై తెలంగాణ నినాదం ఇయ్యడానికే భయపడేటోళ్లకు, కిరాయి సర్కార్కు, తెలంగాణ సోయిలేని సన్నాసులకు జాతి విలువ ఎన్నటికీ తెలియదు. అడుగుతున్నారు కొంతమంది, ఏ జాతికి నువ్వు జాతి పిత, ఏ జాతి అని మాట్లాడుతున్నారు. వాడికి నేను చెప్తా ఉన్నా, ఏ జాతి అని అవాకులు చెవాకులు పేలుతున్నా అల్పుడికి, అల్పులకు చెప్తా ఉన్నా, రాజ్యతంత్రం నడిపిన రాణి రుద్రమ్మ జాతి మాది. జల్ జంగల్ జమీన్, జల్ జంగల్ జమీన్ అని కొట్లాడిన కొమురం భీముడి జాతి మాది. అస్తిత్వం కోసం అమరులైన సమ్మక్క సారలమ్మల జాతి మాది. కోటల మీద జెండా ఎగిరేసిన బహుజన వీరుడు సర్వాయి పాపన్న జాతి మాది. భూస్వామిల దోపిడీ మీద పోరాడిన దొడ్డి కొమరయ్య జాతి మాది. బరిలో బందూకు బట్టి దేశ్ముఖులను తరిమి కొట్టిన వీరనారి సాకలి ఐలమ్మ జాతి మాది. సామాజిక విప్లవకారుడు భాగ్యరెడ్డి వర్మ జాతి మాది. సిపాయిల తిరుగుబాటు బావుటా ఎగరవేసిన తుర్రేబాజ్ ఖాన్ జాతి మాది. ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతంలోనే ఉప్పు పాతర వేస్తామన్న కాలోజీ జాతి మాది. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని మాట్లాడిన, అని చెప్పిన దాశరథి జాతి మాది. 1952లో గైర్ ముల్కీ గో బ్యాక్ అని నెత్తుటి త్యాగాలు చేసిన విద్యార్థి అమరవీరుల జాతి మాది. ఏ జాతికి జాతి పిత అని అడిగిన సన్నాసికి ఇవన్నీ చెప్తా ఉన్నా. అయినా ఒకటి మాత్రం పక్కా, రెండే జాతులున్నాయి తెలంగాణలో. ఒకటి తెలంగాణ వాదుల జాతి, రెండవది తెలంగాణ ద్రోహుల జాతి. మాది ఫైటర్ల జాతి, మీది ట్రైటర్ల జాతి. మాది కేసీఆర్ లాంటి ఫైటర్ల జాతి, నీది మరి ట్రైటర్ల జాతి, గుర్తుపెట్టుకో. కొంతమంది మాట్లాడుతున్నారు ఆనవాళ్ళు. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి ఎర్రమల్లి దయాకర్ రావు కన్నీరు పెట్టారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా భావోద్వేగానికి లోనయ్యారు. చైర్మన్ ఎన్నికను తప్పుబడుతూ బోర్డు వెలిగించారు. తన 45 రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడు చూడలేదన్నారు. ఈ కక్ష సాధింపులు చూస్తుంటే రాజకీయాల్లో అసలు ఉండాలా వద్దా అనేది తెలియడం లేదన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఇంత ప్రజాస్వామికంగా ఎవరు వ్యవహరించలేదని వెల్లడించారు. బాధతో కన్నీళ్లు వస్తున్నాయని ఎమోషనల్ అయ్యారు. ప్రజలు తమకు పట్టం కడితే ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరించిందని అంటూ వ్యాఖ్యానించారు. తనను తన భార్యకి ఎందుకు అరెస్ట్ చేశారని పోలీసులను ప్రశ్నించారు. తొర్రూరులోని తన కార్యాలయాన్ని కూడా తనను వెళ్లనీయడం లేదని వాపోయారు. అప్రజాస్వామికంగా చైర్మన్ ఎన్నిక నిర్వహించారు. విప్ జారీ చేయాల్సిన తనను అక్రమంగా అరెస్ట్ చేసి పోలీసులు నిర్బంధించారు. ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు.
పోలీసు వాళ్ళు కూడా దయచేసి ఇట్లా చేయటం కూడా మంచిది కాదు. కేసీఆర్ చూస్తే ఒక పక్క అభిమానం, దయానందం చూస్తే అభిమానం ప్రజలు, కానీ ఇంత అరాచకాలు చూస్తుంటే నాకైతే ఎవరో చెప్పండి, నా కార్యకర్తలకు ఏం జవాబు చెప్పుకోవాలి, కార్యకర్తలకు నేను ఏం జవాబు చెప్తాను? పాపం తెగించి పనిచేసేది ఈ రోజు. జై తెలంగాణ. ఎవరో చెప్పండి, నా కార్యకర్తలకు ఏం జవాబు చెప్పుకోవాలి, కార్యకర్తలకు నేను ఏం జవాబు చెప్తాను? పాపం తెగించి పనిచేసేది ఈ రోజు. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. అధికారిక హెచ్చరిక. తొర్రూరు పట్టణ ప్రజలకు పోలీస్ శాఖ వారి విజ్ఞప్తి. తొర్రూరు పట్టణ ప్రజలకు తెలియచేయనిది ఏమనగా, మున్సిపల్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా 17 ఫిబ్రవరి 2026 నాడు పట్టణమంతా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. అందువల్ల అధికారిక హెచ్చరిక. పట్టణ ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి ఎక్కడైనా భూమి కూడా రాదని, రోడ్లపై కానీ మహిళల ప్రదేశాల్లో కానీ సమావేశాలు నిర్వహించకూడదని పోలీస్ శాఖ గట్టిగా హెచ్చరిస్తోంది. ఈ ఆదేశాలను అతిక్రమించినట్లయితే చట్టరీత్యా చర్యలు తీసుకోబడితే ఇద్దరు లేదా మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఈ ఎన్నికల రాలదాడికి దారితీసింది. ఈ మున్సిపాలిటీని దక్కించుకునేందుకు ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇవాళ మున్సిపల్ ఆఫీసు వద్ద వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవాలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య తోపునాట జరిగింది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో ఆగ్రహించిన బీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి వచ్చిన మంత్రి వివేక్ వెంకటస్వామి కాన్వాయ్ పోలీసులపై రాళ్లదాడి చేశారు. ఈ ఘటనలో మంత్రి వివేక్ కారుతో పాటు పెద్దపల్లి ఎంపీ వంశకృష్ణ కారు, అద్వాలు ధ్వంసమయ్యాయి. పోలీస్ కానిస్టేబుల్ మరో ఇద్దరికి గాయాలైనట్లు తెలుస్తోంది. వివేక్ అంటే నేను కూడా పర్సనల్ గా నేను రెస్పెక్ట్ ఇస్తా. మంత్రి ఆయన చేస్తున్న రచకం కరెక్ట్ కాదు. చెన్నూరులో 11 వచ్చినాయి కాంగ్రెస్, నేను డిస్టర్బ్ చేస్తున్నాను 18లో, ఇక్కడ 22లో మాకు 14 వచ్చినాయి. వై ఈస్ డిస్టర్బింగ్? డెమోక్రసీ ఉన్నట్ట సచ్చినట్ట. మీరు కూడా ఇంతకుముందు మా గవర్నమెంట్ డ్యూటీలు చేసిరుగా పోలీసు వాళ్ళు. ఇంత దుర్మార్గమైన పోలీసు వాళ్ళు మీరు కూడా మరి కాంగ్రెస్ బట్టలు వేసుకున్నారు. సరే లోపల మేము కూర్చున్నాం. ఎలక్షన్స్ జరుగుతుంది, ప్రమాణ స్వీకారం కోసం కూర్చున్నాం. అందరినీ సంతకాలు తీసుకున్నారు, సిగ్నేచర్ తీసుకున్నారు, అంతా బానే ఉంది. మధ్యలో టీ తీసుకొచ్చిండ్రు, అదైపోయింది. వాటర్ ఇచ్చిండ్రు, అయిపోయింది. ప్రమాణ స్వీకారం కోసం అందరినీ 1 by 1 40 మెంబర్స్ పిలిచిండ్రు, వాళ్ళని పిలిచిండ్రు, వచ్చేసిండ్రు, అయిపోయింది. పెట్టేసినాం, సంతకాలు పెట్టేసినాం, ప్రమాణ స్వీకారం చేసినాం. మధ్యలో టీ బ్రేక్ ఇచ్చిండ్రు. వాష్రూమ్ అంట బ్రేక్. వాష్రూమ్ ఎలక్షన్ లో మధ్యలో వాష్రూమ్ బ్రేక్ ఉంటుందా? మేము వెళ్ళలేదు సార్, మాకు భయం అయ్యే వెళ్ళలేదు. మధ్యలో మాట్లాడడానికి కూడా మంత్రి ఉన్న ఎమ్మెల్యే స్పీచ్ ఇస్తారా సార్? ఎలక్షన్ లో స్పీచ్ ఇచ్చిండు. మేము ఉన్నాము, మా ప్రభుత్వం ఉన్నది, మేమే పనులు చేస్తామని చెప్పి మాకు అంటే మమ్మల్ని బెదిరిస్తున్నారా? సైకిల్ చేయడం సార్, సైకిల్ చేయడం, ఇట్లా పిలవడం. మేము వచ్చిన పని పూర్తి చేసుకోవడానికి కోసం మేము తల కిందికి వేసుకొని కూర్చున్నాం సార్. మేమందరం 40 మెంబర్స్ కూర్చుంటే పిలుస్తున్నారు. ఎందుకు పిలుస్తున్నారు సార్? కూర్చోండి అంటే తెలిసిన వాళ్ళు కనబడితే కూడా పలకరిస్తలేరు అని బెదిరియడం మమ్మల్ని. సరే అనేసి మేము అట్లా కూడా కూర్చున్నాం సార్. అయిపోయింది, ప్రమాణ స్వీకారం చేసేసినాం, అయిపోయింది. మేము వాష్రూమ్ అంటే వెళ్ళలేదు సార్, భయంతోనే వెళ్ళలే. ఈ ప్రభుత్వం మీద భయంతోటే వెళ్ళలేదు. వెళ్తే ఒకవేళ మేము చిన్న మిస్టేక్, మా వాళ్ళు వాష్రూమ్ వెళ్తే మాత్రం కంపల్సరీ ఎవరో ఒకరిని 2-3 వాళ్ళని పట్టుకొని పోయే పరిస్థితి ఉందని చెప్పేసి మేము వెళ్ళలేదు. లేడీస్ మాకు వాష్రూమ్ అంటే టాయిలెట్ వచ్చినా కూడా మేము వెళ్ళలేదు, అక్కడే కూర్చున్నాం. వీళ్ళు ఎత్తుకపోతారని తెలిసి
మాకు తెలిసి ఆ ప్రభుత్వం అట్లా చేస్తుర్రని. సరే అయిపోయింది సార్, అదైపోయినాక ఏం చేసిండ్రు మునన్న అని మన వాళ్ళే కొట్టుకున్నారు సార్, వాళ్ళే డెఫినెట్ గా వాళ్ళు ఇలా చేసిన ఈ దుశ్శాసన పర్వానికి, ఈ దుర్మార్గానికి, ఈ అనైతికపు దిగజారుడు చర్యలకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ, సిపిఐ పార్టీ కలిసి రేపు కేతన్పల్లి మున్సిపాలిటీ బంద్ కూడా పిలుపునిస్తున్నాం. నేను ప్రజలందరికీ దండం పెట్టి చెప్తున్నా రేపు కేతన్పల్లి మున్సిపాలిటీలో సంపూర్ణంగా బంద్ పాటించి కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మంత్రి వాళ్ళ కొడుకు ఎంపీ వాళ్ళు చేసినటువంటి ఈ దుర్మార్గపు దిగజారుడు పనులకు తగిన రీతిలో నిరసన చెప్పాల్సిందిగా, బంద్ను పూర్తి స్థాయిలో విజయవంతం చేయాల్సిందిగా కేతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలకు కూడా నేను పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల కోసం కాంగ్రెస్, బీజేపీలు అక్రమ పొత్తు పెట్టుకున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. ఇవాళ నగరంలోని తెలంగాణ భవన్లో కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఆయన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం వారు కేసీఆర్ ఉద్యమ ప్రస్థానం, 10 ఏళ్ల పాలనపై డాక్యుమెంటరీ విడుదల చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ఇవాళ కాంగ్రెస్, బీజేపీకి పార్టీలకు ఎలాంటి సిద్ధాంతాలు లేవని, మున్సిపాలిటీ ఎన్నికల్లో 2 పార్టీల నేతలు చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాయని కామెంట్ చేశారు. తెలంగాణ కోసం ఉద్యమ నేత కేసీఆర్ పదవులను గడ్డిపోచల్లో వదిలేశారని అన్నారు. చరిత్రలో కేసీఆర్ తిన్నని తిట్లు, శాపనార్థాలు ఎవరూ తినలేదని, భవిష్యత్తులో కూడా తినకపోవచ్చునేమోనని పేర్కొన్నారు. కేసీఆర్ పై ఎవరు ఎన్ని కుట్రలు చేసినా మొండి ధైర్యంతో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి అశేష తెలంగాణ ప్రజలకు చూపారని హరీష్ రావు తెలిపారు. నియామకాల్లో చివరికి తెలంగాణ యాసకు, భాషకు, తెలంగాణ జాతి గౌరవాన్ని దెబ్బతిని బాధలో ఉన్న సమయంలో నేనున్నాను అంటూ బయలుదేరిన నాయకుడు కేసీఆర్. ఆ కేసీఆర్ గారే లేకపోతే ఇవాళ తెలంగాణ వచ్చి ఉండేదా? ఎంతో మంది తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినా గమ్యాన్ని చేరుకోలేకపోయారు. రాష్ట్రంలో దారుణ ఘటన వెలుగు చూసింది. అన్నమయ్య జిల్లా మదనపల్లిలోని నీడుగట్టువారిపల్లిలో నిన్న అదృశ్యమైన 7 ఏళ్ల బాలిక కథ విషాంతంగా ముగిసింది. బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల ప్రాంతాలు వెతికినా కనిపించలేదు. ఎదురింటి వ్యక్తిపై అనుమానం కలిగి ఆ ఇంట్లో వెతకగా బాలిక మృతదేహం లభ్యమైంది. నిందితుడు బాలికను చంపి ఒక నీటి డ్రమ్ములో పెట్టి ఉంచినట్లు గుర్తించారు. నిందితుడు బాలిక మృతదేహాన్ని రాత్రంతా ఆ నీటి డ్రమ్ములోనే ఉంచాడు. బాలికపై అత్యాచారం జరిగుంటుందని అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతను గతంలో కూడా పలువురితో అసభ్యంగా ప్రవర్తించాడని స్థానికులు పోలీసులకు తెలిపారు. బాలిక హత్య ఘటనపై 1 టౌన్ PS పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా నిందితుడిని పోలీసులు తమకు అప్పగించి వెళ్లాలని స్థానికులు వాగ్వాదానికి దిగారు. నిందితుడిని అప్పగించేంత వరకు బాలిక మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించనివ్వమంటూ పట్టుబట్టారు.
విశాఖ అప్పికొండ శివాలయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాలలు తీసేందుకు వెళ్లిన శివస్వాములకు అవమానం జరిగింది. 41 రోజుల పాటు శ్రద్ధగా దీక్ష చేసిన శివస్వాములు తాజాగా అప్పికొండ దేవాలయంలో మాలలు తీయడానికి వెళ్లారు. అయితే ఆలయానికి అధికారులు తాళాలు వేసేశారు. దీంతో శివస్వాములు ఆందోళనకు దిగారు. అయితే శివస్వాములను అధికారులు పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో శివస్వాములు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు కనీస సౌకర్యాలు కల్పించకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆచారం ప్రకారం పూజలు చేసుకునివ్వడం లేదని, దేవాదాయ పోలీస్ శాఖ సిబ్బంది దుర్మార్గంగా వ్యవహరించిందని మండిపడ్డారు. ఏ అధికారి పర్యవేక్షణ చేస్తున్నారో కూడా తెలియడం లేదంటూ శివస్వాములు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విధులు సక్రమంగా నిర్వర్తించని ఎమ్మెల్యేలను ప్రజలు రీకాల్ చేయాలని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. మంగళవారం అసెంబ్లీ లాబీలో మాట్లాడిన ఆయన ఎమ్మెల్యేలు శాసనసభకు రావడం విధి అని గుర్తు చేశారు. కొందరు అసలు సభకి రాకుండా జీతభత్యాలు తీసుకుంటున్నారని, ఇలా చేయడం సరికాదని సున్నితంగా హెచ్చరించారు. ఉద్యోగులు ఉన్న సెలవుల కంటే ఎక్కువ తీసుకుంటే జీతాలు కట్ చేసినట్లే ఎమ్మెల్యేలు కూడా ఆ నిబంధనను ఎందుకు వర్తింపచేయకూడదన్నారు. ఈ అంశాలపై జాతీయ స్థాయిలో చర్చించాలని, ప్రస్తుతం 8 దేశాల్లో ఈ నిబంధన ఉందని అన్నారు. రీసెంట్ గా అసెంబ్లీలో ప్రవేశపెట్టిన డిజిటల్ అటెండెన్స్ బాగా పనిచేస్తుందని అయ్యన్న తెలిపారు. సభలో ఎవరు ఎంతసేపు ఉన్నారనేది కూడా అందులో రికార్డ్ అవుతోందని పేర్కొన్నారు. ఫిబ్రవరి 11న ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో మొదలైన విషయం తెలిసిందే. తొలి రోజు సభకు జగన్ తో సహా వైసీపీ ఎమ్మెల్యేలు 11 మంది అసెంబ్లీకి హాజరయ్యారు. సరిగ్గా 11 నిమిషాలే ఉండి వెళ్లిపోవడంతో ఆ రోజు కూడా అయ్యన్న వారిపై అసెంబ్లీ లాబీలో సెటర్లేశారు. తాజాగా ఎమ్మెల్యేల అటెండెన్స్ పై చేసిన వ్యాఖ్యలు కూడా వైసీపీ ఎమ్మెల్యేలు ఉద్దేశించినవేనని తెలుస్తోంది. చైర్మన్ స్పీకరా అసెంబ్లీ ఏంటి ఏంటి కదా సార్, మేము చాలా సందర్భాల్లో చెప్పాము సార్. మా పార్టీ తరఫున అలాగే మా ఎమ్మెల్యేలు వారు మాట్లాడమని చెప్పాం. మేము చట్టాన్ని, రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తులం. రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా మా కార్యక్రమాన్ని మేము చేసుకుంటాం. పార్టీ పరంగా మా విధానం మాది. రాజ్యాంగబద్ధంగా ఏదైనా కార్యక్రమం ఉంటే వాళ్ళు తీసుకోమనండి. ఎవరున్నాడు వాళ్ళు ఏదైనా తీసుకుంటే నిర్ణయం తీసుకోమనండి. నిన్న వచ్చి ఏది ఐటీ పేషెంట్లు ఇది పెట్టారు, ఫేస్ పెట్టారు కదండి, ఐడెంటిఫికేషన్. ఓకే, చట్ట ప్రకారం పెట్టుకో వద్దని మేము అన్నామా?